అందరూ రిజెక్ట్ చేసిన కథతో సినిమా నిర్మించాడు. కట్ చేస్తే బంపర్ హిట్. సినీ ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్నా కొన్నిసార్లు కథలను జడ్జ్ చేసే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు దర్శక నిర్మాతలు. ఒక కథ హిట్ అవుతుందా లేదా అని జడ్జ్ చేయలేక మంచి స్టోరీలను వదులుకుంటారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్ ఇలా ఈ తరం హీరోలు మాత్రమే కాదు, అప్పట్లో హీరోలు, దర్శక నిర్మాతలు కూడా స్టోరీస్కి ఉన్న పవర్ అంచనా వేసే విషయంలో విఫలమయ్యారు. ఉదాహరణకు దేవత సినిమా స్టోరీ అని చెప్పుకోవచ్చు. దేవత సినిమాకి వేటూరి వెంకట సత్య సూర్య నారాయణమూర్తి కథ అందించారు. ఈ సినిమా తీయడానికి ముందు ఆ కథను చాలామంది దర్శక నిర్మాతలకు చెప్పారు వేటూరి. కథ బాగుంది, కానీ సినిమా తీసేంత ధైర్యం లేదన్నట్లు వారు సైలెంట్ అయిపోయారు. అలా అందరి వద్దకు వెళ్తూ చివరికి ఈ కథ పద్మనాభం వద్దకు వచ్చింది. పద్మనాభం 1945లో యాక్టర్గా సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. కామెడీ, సపోర్టింగ్ రోల్స్ పై చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. వయసులో ఉన్నప్పుడే రేఖ అండ్ మురళీ ఆర్ట్స్ అనే సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థలో నాటకాలు వేసేవారు. ఎస్పి కోదండపాణి నాటకాలకు సంగీతం సమకూర్చేవాడు. కోదండపాణి పద్మనాభంకు ఆ సమయంలోనే రచయిత వేటూరితో పరిచయం ఏర్పడింది. వేటూరి ఈ పరిచయం కారణంగా దేవత సినిమా కథను పద్మనాభంకి వినిపించాడు. అయితే పద్మనాభం ఆ కాలంలో బిజీయెస్ట్ యాక్టర్గా రాణిస్తున్నాడు కాబట్టి నిర్మించేందుకు ఆసక్తి చూపలేదు. ఈ కథను కోదండపాణి కూడా విన్నాడు. అది చాలా మంచి కథ అని తాను ఎప్పుడూ అనుకుంటేవాడని, అందుకే ఆ కథతో సినిమా తీయాలని పద్మనాభంకు సలహా ఇచ్చాడు. దాంతో పద్మనాభం మరో ఆలోచన లేకుండా ఎన్టీఆర్ హీరోగా మాట్లాడుకుని ఒప్పించి ఈ కథని సినిమాగా తెరకెక్కించారు. అనంతరం సావిత్రి, చిత్తూరు నాగయ్య, నిర్మలమ్మ, రాసినాల వంటి వారిని కూడా తీసుకున్నారు ఈ మూవీలోకి. ఈ మూవీలో సావిత్రి డబల్ రోల్ చేసింది. నిజానికి ఈ మూవీ షూటింగ్ సమయంలో ఆమె 3 నెలల గర్భవతిగా ఉంది. మూవీ షూటింగ్కి 6 నెలల సమయం పడుతుంది కాబట్టి దీన్ని తాను చేయలేనని చెప్పింది. అయితే పద్మనాభం 3 నెలల్లోనే మీ సన్నివేశాలన్నీ షూట్ చేస్తామని చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఆ సమయంలో ₹100 నోటు కింద పడింది. అప్పుడు సావిత్రి మాట్లాడుతూ, ఇది శుభసూచకం, ఈ సినిమా ఖచ్చితంగా 100 రోజులు ఆడుతుంది అని చెప్పారు. ఆమె నోటి వాక్కు ప్రకారమే ఈ మూవీ 100 రోజులు ఆడి పద్మనాభంకు మంచి లాభం తెచ్చిపెట్టింది. ఈ మూవీని నిర్మించేందుకు పద్మనాభం తన ఇంటిని 40,000కు తాకట్టు పెట్టి మరీ డబ్బులు సమకూర్చుకున్నాడు. చివరికి అతనికి మంచి ప్రతిఫలం దక్కింది. 1965 జూలై 24న సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పటికీ ఈ చిత్రంలోని సాంగ్స్ ఆడియన్స్ని ఆకట్టుకుంటూనే ఉన్నాయి.